హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము వచ్చేసి బాస్రా స్టార్ట్ అయిపోయామండి. నెక్స్ట్ డే మార్నింగ్ నిత్యాకి అక్షరాభ్యాసం బాస్రాలో. సో అందుకనేసి మేము ముందు రోజు ప్లాన్ చేసుకొని నైట్ స్టేయింగ్ ఉండేటట్లు వెళ్దామని అనుకున్నాము. సో అందుకనేసి మేము ముందు రోజు ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యాము. మేము గూగుల్ మ్యాప్స్లో చూస్తే 5 to 6 hours చూపించింది అక్కడికి టైమింగు. సో అందుకనేసి మేము ఆఫ్టర్నూన్ బయలుదేరి నైట్కి ఈవినింగ్కి రీచ్ అయిపోతాం. నైట్ స్టేయింగ్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు అనేసి. మేము స్టార్ట్ అయినప్పుడు వెదర్ చాలా బాగుంది హైదరాబాద్లో. మేము స్టార్ట్ అయిన తర్వాత 1.5 hourకి ఫుల్ క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఫుల్ వర్షం వచ్చేసింది సడన్గా. నెక్స్ట్ వెంటనే అది కూడా వర్షం కూడా సడన్గా ఆగిపోయి మళ్ళీ ఎండ వచ్చేసింది ఫుల్గా. చూస్తున్నారు కదా, ఇంకా నెక్స్ట్ నిత్య వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారు కదా, ఇంకా నిత్య కూడా మా కార్లోకి షిఫ్ట్ అయిపోయింది పిల్లలతో ఆడుకుంటాననేసి. ఇక్కడ మేము స్నాక్స్ బ్రేక్ తీసుకుంటున్నాము. పిల్లలకి కొంచెం ఫుడ్ ఫీడ్ చేసి కొంచెం ఫ్రెష్ చేయిస్తున్నాము. వెంటనే మా వారు వాళ్ళు కూడా కాఫీ టీలు తీసుకుంటున్నారు. మేము ఇంకా స్టార్ట్ అయిపోయి మళ్ళీ అక్కడికి రీచ్ అయ్యేసరికి 8-8:30 అయిపోయింది అన్నాను కదా. ఇంకా వెంటనే టిఫిన్స్ తీసుకునేసి మేము కూడా ఇంకా లైట్ ఫుడ్ తీసుకున్నాము. జర్నీ చేసి వచ్చాం కదా అనేసి ఓన్లీ అందరం టిఫిన్ వరకు తీసుకున్నాం. టిఫిన్ తీసుకునేసి ఇంక లగేజ్ అంతా పైకి షిఫ్ట్ చేస్తున్నారు. హోటల్ అంతా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది కూడాను. అలానే ఇంకోటి ఏంటంటే ఈ హోటల్లో లిఫ్ట్ ఒక్కటేనండి ప్రజెంట్ లేనిది. సో ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఒకటేనంట అక్కడ ఉన్న వాటిల్లో ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే హోటల్ వచ్చేసి. ఇది మా వారి వాళ్ళ ఫ్రెండ్ తనకి సజెస్ట్ చేస్తే మా వారు చూశారు. మేము సెకండ్ ఫ్లోర్లో 2 rooms తీసుకున్నాం. మా మరిది వాళ్ళు మేము కూడా ఉన్నాం కదా. అదిగాక మా తోడుకోళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు కదా, మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. సో అందుకనేసి అందరికీ సరిపోవనేసి ఇది వచ్చేసి మేము స్టే చేస్తున్న రూము. చాలా బాగుంది. రూమ్ వచ్చేసి చాలా బాగుందండి, చాలా స్పేషియస్గా కూడా ఉంది. ఆ రోజు మా లక్ బాగుంది. అంత రష్ ఉన్నా కానీ బాస్రాలో మాకు రూమ్స్ అనేవి దొరికాయి. అది ఇట్లాంటి వాటిల్లో. ఇక టైం వచ్చేసి 10-10:30 అయింది. వీళ్ళు మాత్రం పడుకోమంటే పడుకోరు. నా మాట అస్సలు వినరు. వాళ్ళ డాడీ ఉంటే ఊరికే అనలేదు పెద్దవాళ్ళు. డాటరు ఫాదరు రిలేషన్స్ ఎంత బాండింగ్, ఎంత స్పీచ్లెస్గా ఉంటాయి అనేది యాజ్ ఐ నో. ఎందుకంటే నేను కూడా ఒక అమ్మాయినే కాబట్టి ఐ నో ఎవ్రీథింగ్. అండ్ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఎలా ఉంటుందో ఏంటో. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:40 అయిందండి నేను లేచేసరికి టైము. ఇంకా సో పిల్లలకి ఫ్రెష్ చేయించేసి నేను ఫ్రెష్ అవుదాం అనుకుంటే వాళ్ళు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు. వాళ్ళు అస్సలు ఎగవట్లేదు. ఇంకా నేను ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ వాళ్ళని రెడీ చేశాను. మేమందరం రెడీ అయిన తర్వాత ఒక చిన్న క్లిప్ అన్న దిగాలి కదా. సో అందుకని ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. హనీ మిస్ అయింది ఎందుకంటే తనే వీడియో తీస్తుంది కాబట్టి. ఇంకా అందరం ఒకేసారి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అలా మంచిదని చెప్పారంట తనకి. సో అందుకని మేము అందరం ఒకేసారి రెడీ అయిపోయి అందరం ఒకేసారి స్టార్ట్ అయిపోయాము గుడికి. ఇంకా అక్కడ వచ్చేసి వీళ్ళు కావాల్సినవన్నీ ముందుగానే తీసేసుకున్నారు, ఆ పూజ దగ్గరికి కావాల్సినవన్నీ కూడాను. మేము వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన వెంటనే ఆ రోజు వచ్చేసి చాలా మంచి రోజు అంటండి. చాలామంది పిల్లల్ని తీసుకొచ్చారు అక్షరాభ్యాసానికి. సో మనకి పూజ దగ్గరే కావాల్సినవి కూడా కిట్ లాగా పెట్టేసి అమ్ముతారు. సంథింగ్ బియ్యం, పసుపు, కుంకుమ అట్లాంటివన్నీ అమ్ముతారు. మనం పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయాలన్న పెన్నులు, స్లేట్స్ కూడా అమ్ముతారు. ఇది వచ్చేసి మెయిన్ గుడి అండి. ఇంక ఇక్కడ వచ్చేసి మేము దర్శనానికి వెళ్తున్నాము. ఫోన్స్ అవి నాట్ అలౌడ్ కాబట్టి ఫోన్స్ అవి ఇంకా అందరం ఒకేసారి దర్శనానికి వెళ్ళేసి అక్షరాభ్యాసం కూడా అక్కడే చేయించేసుకొని వచ్చేసామండి. నెక్స్ట్ ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. అందరం డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయి ఆ రోజు వచ్చేసి మా తోడుకోళ్ళ బర్త్డే ఉంది. సో ఇక్కడే చిన్న సెలబ్రేషన్స్ లాగా చేస్తుంటే ఇంకా వాళ్ళ రూమ్కి మేము ఫ్రెష్ అయిపోయి మేము తీసుకున్న 2 రూములు కూడా పక్కనే తీసుకున్నామండి. ఇది అది వెలిగించాలి కదా, అది వెలిగిద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నీకు తల్లి నిజమ్మ నీదే కదమ్మా బర్త్డే. అయిపోయింది బర్త్డే. చెప్పండి హ్యాపీ బర్త్డే చెప్పండి పిన్నికి. ₹1,00,000 ఫోన్ల కంటే లే
అరే కాపు నీళ్ళు పోయి ఇంకా ఇటు తిరుగు అని ఇటు తిరుగు ఇంకెక్కడ మేము రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయిన వెంటనే గోదావరి స్నానఘట్టం అంట ఇది. సో ఇక్కడికి వెళ్ళేసి అమ్మవారు వాళ్ళు ఉండే దండం పెట్టుకున్నాము. ఆ వాటర్లో కొంచెం సంథింగ్ కాయిన్ వేసి దండం పెట్టుకుంటారు కదా, అలా దండం పెట్టుకునేసి మేము వెంటనే రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే మాకు అక్కడే కొంచెం మా వారు వాళ్ళు ఫ్రెష్ అయిపోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వెళ్దాం అనేసరికి మాకు అక్కడే ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. ఇంకా చిన్నగా స్టార్ట్ అయిపోతే ఇంకా మనం ఈవినింగ్కి రీచ్ అయిపోతాం అనేసి వెంటనే స్టార్ట్ అయిపోయాం. ఇంకా దారిలో వచ్చి చిన్న చూసుకుంటూ వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా టైం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్స్ ఆఫీసులు ఉన్నాయి అనేసి ఇంక వెంటనే ఎక్కడ ఆగలేదు కూడాను. చిన్నగా అన్నీ చూసుకుంటూ వద్దాం అనుకున్నాం, బట్ ఆ ప్లాన్ అయితే అవ్వలేదు. మొత్తానికి దేవుడి దర్శనం అయితే చాలా బాగా అయింది. నిత్య అన్నప్రసన్న కూడా చాలా బాగా జరిగింది. మేము వచ్చేసి హైదరాబాద్కి ఎంటర్ అయ్యేసరికి వర్షం ఒకటేను ట్రాఫిక్ ఒకటి రెండు ఉన్నాయండి. సో మేము ఇంకా ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేసుకుని తినాలంటే చాలా లేట్ అవుతుంది. ఇంకో బాగా టైట్ అయిపోయి ఉన్నాము, వద్దులే అన్నారు మా వారు. సో ఇంకా వెళ్తూ తినేసి వెళ్దామని సాగిము. ఇక్కడైతే ఎంత బాగుందో ఫుడ్, నాకు చాలా బాగా నచ్చింది. మా వారు ఎప్పుడైనా బయటికి వెళ్దామంటే ఫస్ట్ నేను ప్రిఫర్ చేసే ప్లేస్ ఇది. మేము ఇక్కడ వచ్చేసి ఫుడ్ శాండ్విచ్ ఆర్డర్ చేసామండి. మీకు కనుక ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎగ్జాక్ట్గా ఎక్కడో ఏంటో ఈ ప్లేస్. ఒకవైపు మ్యూజిక్, ఇంకోవైపు రెయిన్, అలా వేడి ఫుడ్ తీసుకుంటే ఎంత బాగుంటుందో కదా. డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. వెంటనే న్యాచురల్స్ పక్కన ఉంది కదా, సో వెళ్ళిపోయాము. ఎందుకంటే క్లైమేట్ ఇంత బాగున్నప్పుడు ఎలా అండి ఐస్ క్రీమ్ తినకుండా ఉంటాము చెప్పండి. మీరు కూడా ఐస్ క్రీమ్ లవర్సా? అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వచ్చేసి పిల్లల్ని కొంచెం దూరంగా పెడదాం అనుకుంటా ఐస్ క్రీమ్కి, చాక్లెట్స్కి. నాకు వచ్చిన క్రేవింగ్స్ వాళ్ళకి వస్తాయేమోననేసి నేను ఒక్కొక్కసారి మిడ్ నైట్స్ కూడా నాకు క్రేవింగ్స్ వచ్చి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ తింటాను. అంత ఈ మధ్య కొంచెం డైట్లో ఉన్నాను, సో అందుకే ఫుడ్ అనేది కొంచెం రెస్ట్రిక్టెడ్గా తీసుకుంటూ ఉన్నాను. అస్సలు అయితే మానను, జస్ట్ అంటే క్వాంటిటీ కొంచెం తగ్గిస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి పిల్లలకేమో సీతాఫల్ ఫ్లేవర్ తీసుకున్నాం, నేనేమో సీతాఫల్ అండ్ చాక్లెట్ తీసుకున్నాం. మా వారు వచ్చేసి నట్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్లో తీసుకున్నారండి. సో పిల్లలకి వచ్చేసి నేను చాలా తక్కువ క్వాంటిటీ ఇచ్చాను, అది ఇద్దరికి షేరింగ్. ఇంక నేను మా వారు ఇండివిజువల్గా కప్స్ తీసుకున్నాము.
ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.